స్వాతంత్రానికి సంబంధించి పూర్వం ఉన్నటువంటి కమిషన్లో కమిటీలు ఏమున్నాయి కొంచెం ఫాస్ట్గా ఇక్కడ ఇయర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి టకటగా చెప్పేస్తా చూడండి. మెకాలే అన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ మెకాలే మినిట్స్ ఏంటంటే మెకాలే మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇక్కడ మెకాలే మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చినాను ఫ్రెండ్స్. జనరల్గా ఏంటంటే మెకాలే కమిషన్ అనేది గుర్తుపెట్టుకోండి. మెకాలే కమిషన్ వచ్చేసి ఇక్కడే రాస్తాను నేను 1835 అనే విషయం గుర్తుపెట్టుకోండి. మీ కంటిన్యూషన్లో వస్తుంది ఫ్రెండ్స్. అది ఎగ్జామ్ ఇంపార్టెంట్. మెకాలే అనే దానికి మీరు కోడ్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సిఫార్సులు ఉన్నాయి ఫ్రెండ్స్. అది ఇక్కడే చెప్తా వినండి. రేపు కాన్సెప్ట్లో ఇప్పుడు చెప్పబోయేటటువంటి ప్రతిదీ కూడా మీకు ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు దీన్ని కొంచెం దృష్టి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పేటటువంటి ఆ లాజిక్స్ కనుక మీరు క్యాచ్ చేయగలిగితే కాన్సెప్ట్లో వాడు ఎలా ఇచ్చినప్పటికీ కూడా ఈజీగా పెట్టగలరు. మెకాలే అనే పదానికి మీరు కోడింగ్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మెకాలే అంటే మోకాలు అని ఒకటి గుర్తుపెట్టుకోండి కోడ్ ఫ్రెండ్స్. రెండోది ఏంటంటే మెకాలే అంటే మేకని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మేకలాగా అరుస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాడు బ్రిటిష్ వాడికి సంబంధించినవాడు. మన భారతదేశంలో మొత్తం స్టార్టింగ్లో వచ్చినటువంటి కమిషన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీ అందరికీ తెలుసు చార్టర్ చట్టం తర్వాత వచ్చింది మెకాలే కమిటీ. దానికంటే పైన ఎవరంటే చార్లెస్ గ్రాంట్ అని తెలుసు. మెకాలే అనేవాడు మరి ఇంగ్లీష్ వాడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తెచ్చిండు. వాడు ప్రతిదీ అరుస్తున్నాడు. ఎట్ట అరుస్తుండో మేకలాగా అరుస్తున్నాడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే వాడి సిఫార్సులన్నీ వచ్చేస్తాయి. ఎన్ని మేకలు ఎన్ని ఉన్నాయంటే 1835 మేకలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. 35 మేకలు ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి. రేపు ఒకవేళ మెకాలే అనగానే మీకు 1835 గుర్తు రాకపోతే 35 మేకలు అని గుర్తుపెట్టుకోండి. అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్. లేదా ఒక కేజీ మాంసం 350లో 35 అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లయినా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ అదో ముఖ వడపోత సిద్ధాంతం అనేది వస్తుంది కాబట్టి ముఖ అనేది మెక అని గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్నే నేర్చుకోవాలని గట్టిగా అరిసిండు మేకలాగా అరిసిండు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మేక వాడు పెద్ద మేక అనుకోండి. మీకు ఈజీగా కాన్సెప్ట్లో ఎలాంటి బిట్ అడిగినా కూడా ఇంగ్లీష్ వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చిన వాడు ఎవడు అంటే మాత్రం మెకాలే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. మెకాలే ఒకడు. వీడికంటే పైన ఉన్నటువంటి మన చార్టర్ చట్టానికి పైన ఉన్నటువంటి వాడు ఎవడంటే మెయిన్ అనమాట. వాడు చార్లెస్ గ్రాంట్ అనేవాడు ఫస్ట్ మన ఇండియాకు రావడం జరిగింది ఫ్రెండ్స్. వాడు మరి ఇంగ్లీష్కి సంబంధించి మరి భయంకరమైనటువంటి వ్యక్తి అనమాట. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్గా వీళ్ళు ఏంటంటే ఇక ఇంగ్లీష్ నేర్వాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలని మన తెలుగు వాళ్ళని మరి చాలా హీనంగా చూసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరే. కాబట్టి ఇంగ్లీష్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది అనేటటువంటి పదాలు ఏవడిగినా సరే మీరు మెకాలే గుర్తుపెట్టుకోండి. ఇక చార్లెస్ గ్రాంట్ అంటే ఏముంది ఫ్రెండ్స్ కంటిన్యూస్లో నేను చెప్తా. ఆయన ఇంగ్లీషు పితామహుడు అని అంటారు. ఆధునిక ఇంగ్లీషు పితామహుడు ఎవరంటేనేమో చార్లెస్ గ్రాంట్ అని. తాళం అని అంటాడు. రక్తం మరి మీ రక్తం మీ ఇండియాది అయితే మీరు ఆలోచించేటటువంటి ఆలోచన మాత్రం మా బ్రిటిష్ వాళ్ళదని. ప్రతిదీ కూడా మన ఇండియన్ వాళ్ళని హీనంగా చూసినటువంటి వ్యక్తులు ఫ్రెండ్స్. ఈ మేకలాగా అరిసినటువంటి మెకాలే ఒకడు. అదేవిధంగా చార్లెస్ గ్రాంట్. ఇక చార్టర్ చట్టం అది ఎప్పుడు ఇవన్నీ మీకు చెప్తా ఫ్రెండ్స్ కంటిన్యూషన్లో. తర్వాత వచ్చినవాడు చాలా మంచివాడు అనమాట, బుద్ధిమంతుడు ఎవరంటే ఫ్రెండ్స్ ఇక్కడ వుడ్స్ డిస్పాచ్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వుడ్స్లో డి అనేది వచ్చింది కదా ఫ్రెండ్స్. డి అంటే మీరు 4 అని గుర్తుపెట్టుకోండి. ఏబిసిడీలో ఇక యూనిట్ ప్లేస్లో 4 కనీసం ఫ్రెండ్స్ అట్లని గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక ఇండియన్ ఎడ్యుకేషన్ కమిటీ అనేది ఇంపార్టెంట్ కాదులే కానీ హంటర్ కమిషన్ మాత్రం ఇయర్ చాలా ఇంపార్టెంట్. రేపు ఒక ఆర్డర్లో పెట్టమంటాడు. అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ పెట్టమన్నప్పుడు ఇయర్స్ లేదా ఇంకో కోడ్ కూడా ఉంది ఫ్రెండ్స్. జనరల్గా అది అసలు ఇయర్స్తో సంబంధం లేకుండా. కానీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా రేపు కన్ఫామ్గా ఒకవైపు కమిషన్లు ఇచ్చి ఒకవైపు ఇయర్స్ ఇచ్చి మ్యాచింగ్ చేయమంటాడు కన్ఫామ్. ఫస్ట్ సెషన్లో బిట్టు పడుతుంది ఫ్రెండ్స్. హంటర్ అనే దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? హంటర్లో రా అనేది ఉంది కదా ఫ్రెండ్స్. యూనిట్ ప్లేస్లో రా ఉంది కాబట్టి ఆ రా అంటేనేమో 2 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అయిపోయింది. 1882లో 2 అని గుర్తుపెట్టుకోండి అయిపోతుంది. తర్వాత భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ ఫ్రెండ్స్ ఇక్కడ 1902 ఇట్లా గుర్తుపెట్టుకుంటారంటే విశ్వం అని ఉంది కదా ఫ్రెండ్స్. విశ్వము అంటేనేమో గుండ్రంగా ఉంటుంది 0. ఇక పక్కన 2 అని గుర్తుపెట్టుకోండి అంతేగా. ఎందుకంటే భూమికి ఉపగ్రహం చంద్రుడు కాబట్టి ఒక 2 లాగా గుర్తుపెట్టుకోండి. జస్ట్ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ అనగానే మీకు విశ్వము అనగానే 02 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విశ్వవిద్యాలయ చట్టం కూడా వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని చట్టంగా చేశారు ఎప్పుడంటే 2 ఇయర్స్ తర్వాత 1904లో ఫ్రెండ్స్. ఇది ఒకటి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి బిట్స్ రేపు రాబోయేటటువంటి బిట్ అనుకుంటున్నాను నేను. విశ్వవిద్యాలయాల చట్టం ఎందుకు ఇస్తారంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారని. విశ్వవిద్యాలయ కమిషన్కి చట్టానికి తేడా ఉంటుంది. కన్ఫ్యూజ్ అవుతారనుకుంటాం కదా ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో మనం కన్ఫ్యూజ్ కాము. మనం చాలా దృఢంగా చదివాము. ఆ నమ్మకం మనకు ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా మనం రాద్దాం ఫ్రెండ్స్. 1904 అనేది చట్టం కమిషన్ అనేది అలా అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఇక హట్టా కమిటీ ఫ్రెండ్స్. హట్టా కమిటీ అంటే నేను ఇంతకుముందే చెప్పాక ఫ్రెండ్స్ దీన్ని 2 రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చని. హంటర్ అంటే ఇక్కడ చెప్పేస్తా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ హంటర్ని మీరు లాజికల్గా ఎలా దీనికి సంబంధించినటువంటి రేపు ఖచ్చితంగా సిఫార్సుల మీద బిట్ వస్తుంది ఫ్రెండ్స్. హంటర్ కమిషన్కి సంబంధించి 2 కోడ్స్ గుర్తుపెట్టుకుంటే వాడు ఇచ్చేటటువంటి సిఫార్సులు ఏది ఇచ్చినా మీరు పెట్టగలరు. హంటర్ అంటే మీరు వేట అని గుర్తుపెట్టుకోండి ఒకటి. హంటర్లో చివరి రా అంటే 2 అని ఉంది కాబట్టి ఫ్రెండ్స్ 2 అంటే 2వ తరగతి అని గుర్తుపెట్టుకోండి. 2వ తరగతి అనేది ప్రైమరీకి సంబంధించిన పాఠశాల కదా ఫ్రెండ్స్. హంటర్ కమిషన్ అనేది 2వ తరగతి అంటే ప్రాథమిక పాఠశాల అనే పదం వాడితే ఖచ్చితంగా హంటర్ కమిషన్ పెట్టాను ఫ్రెండ్స్. ప్రాథమిక పాఠశాలలో నిర్మించాలి. ప్రాథమిక పాఠశాలను బోధించేటటువంటి ఉపాధ్యాయులు ట్రైనింగ్ ఇవ్వాలి. ఇట్లా ప్రాథమిక పాఠశాలలకి టీఎల్ఎం మోడల్ అనేటటువంటి పదాలు వాడితే అది హంటర్ కమిషన్. హంటర్ అంటే వేటగాళ్ళు. ఇంకొక కోడ్ ఏంటంటే ఫ్రెండ్స్ వేటగాళ్ళు. ఈ వేటగాళ్ళు ఎవరై ఉండాలంటే మన స్థానికులు అయి ఉండాలని గుర్తుపెట్టుకోండి. మన ఇండియా వాళ్ళు అయి ఉండాలి గుర్తుపెట్టుకోండి. అంటే మన స్థానికులు మన ఇండియా వాళ్ళు అయి ఉండాలి, మన వాళ్ళు అయి ఉండాలి. వాడు ఎగ్జామ్లో ఏమడుగుతారంటే ప్రాథమిక
పాఠశాలలకు ప్రాముఖ్యతనిచ్చిన కమిషన్ ఏంటంటే హంటర్ కమిషన్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ స్థానికులనే నియమించాలి, స్థానికులకు అప్పచెప్పాలి అనే పదం వాడితే రేపు ఫ్రెండ్స్ హంటర్ కమిషన్ అంటే ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, వేటగాళ్ళు మన స్థానికులు కాబట్టి. మరి వేటగాళ్ళకి ట్రైనింగ్ లేదు కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాలి అంటే ఉపాధ్యాయులకు, ప్రాథమిక పాఠశాలలో బోధించేటటువంటి ఉపాధ్యాయులకు వృత్తి శిక్షణ ఇవ్వాలి అనే పదం వాడితే వేటగాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి హంటర్ అని గుర్తుపెట్టుకోండి. మరి వేటగాళ్ళని మన దగ్గర కాదు ట్రైనింగ్ ఇవ్వడానికి విదేశాలకు పంపాలి, రేపు అడుగుతారు విదేశాలకు పంపాలి టీచర్స్ని, అలాంటి పదాలు వాడితే మాత్రం హంటర్ కమిషన్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రెండు ప్రాథమిక పాఠశాల, ఎలా హంటర్లో రా అంటే 2వ తరగతి ప్రాథమిక పాఠశాల, వేటగాళ్ళు మన స్థానికులు అయి ఉండాలి. వేటగాళ్ళు ఎక్కడ ఉంటారంటే సహజంగా ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు అడవుల్లో ఉంటారు కాబట్టి, వేటగాళ్ళు మరి అడవుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన సిఫార్సులలో. అదేవిధంగా వాళ్ళకి భౌతికపరమైనటువంటి విద్య అంటే వాళ్ళు బాణం వేసేటప్పుడు కొన్ని ఫార్ములాస్ అంటే కొన్ని నియమాలు సూత్రాలు నేర్పాలి కాబట్టి అవన్నీ మీకు కమిషన్లో సిఫార్సుల్లో వస్తాయి కాబట్టి ఆ లాజిక్స్ని కనుక మీరు గట్టిగా క్యాచ్ చేయగలిగితే మరి ఎట్లా ఇచ్చినా మీరు పెట్టగలరు ఫ్రెండ్స్. అది ఒకటి గుర్తుపెట్టుకో. హట్టాగ్ అనగానే జనరల్గా ఒక టీచర్కి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు హట్ అవుతారంటే ఒక పిల్లోడు రోజు బడికి రాకపోయినా లేదా రోజు ఒక పిల్లోడు ఒకే క్లాస్లో ఉంటున్నా మనకి హట్ అండ్ నొప్పి అనుకుంటా. 1929 మీకు ఇంతకుముందు చెప్పే ఫ్రెండ్స్, ఒక వయసు 19 ఉన్న పిల్లవాడిని వయసు నీకు 29 అంటే ఖచ్చితంగా హట్ అవుతారని గుర్తుపెట్టుకోండి. లేదా హార్ట్ అటాక్లు రాకుండా చివరిలో నవ్వుతూ ఉండాలని గుర్తుపెట్టుకుని మీ ఇష్టం. హార్ట్ అటాక్ అనగానే మీకు ఎప్పుడు అంటే 2 సందర్భాలు, ఒకటేమో అపవ్యయము, ఇంకోటి రెండోది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ స్తబ్దత అని ఫ్రెండ్స్. అవన్నీ మీకు కంటిన్యూషన్లో వస్తాయి. తర్వాత కంటిన్యూషన్ చూసినట్లయితే ఫ్రెండ్స్ కూడా అంటే భారత ప్రభుత్వ చట్టం అందరికీ తెలిసిందే 1935, అందులో ఏముండదు. జాకీర్ హుసేన్, ఇంతకుముందే మీకు ఒక డెఫినేషన్ కూడా చెప్పండి. జాకీర్ అంటేనేమో కేర్ అని గుర్తుపెట్టుకోండి. శిశువు అనేటటువంటి పదంతో మీకు డెఫినేషన్ చెప్పడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇయర్ అయితే అంత అవసరం లేదు. సార్జెంట్ కమిషన్ మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్. 1944 ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను చెప్పాను ఫ్రెండ్స్. సార్జెంట్ అంటే సార్ అర్జెంటుగా రండి, ఎందుకు అంటే అటువైపు యుద్ధం జరుగుతుంది. లేదా కొంతమంది ఫ్రెండ్స్ ఎలా కోడింగ్లో గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్ సార్జెంట్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సార్ క్లాస్లోకి వచ్చినట్టు యుద్ధమే అని గుర్తుపెట్టుకోండి. సార్ క్లాస్లోకి వస్తే యుద్ధమే, పిల్లలు అనుకుంటారు అమ్మో ఇవాళ యుద్ధమే జరిగినట్టే అని. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే కనీసం ఒక ఒకవైపు 4 బాయ్స్ ఒక 4 కలిసి ఒక 4 అనుకుంటారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా యుద్ధానంత ప్రణాళికని. మరి సార్జెంట్లో సార్ అర్జెంట్ అనగానే మీరు సార్కి సంబంధించిన పదాలని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. క్లాసులో సార్ టీచర్ ఏం చేస్తారో మీ అందరికీ తెలుసు. సమ్మిళిత విద్య అంటేనేమో శారీరకంగా మానసికంగా ఇబ్బందిగా ఉన్నటువంటి హ్యాండిక్యాప్డ్ పిల్లలు కూడా మరి పాఠాలు చెప్తారు కాబట్టి ఇందులో సిఫార్సులు ఈ పదం ఉంది ఫ్రెండ్స్. వికలాంగులకి మానసికంగా శారీరకంగా ఉన్నటువంటి పిల్లలకి విద్య నేర్పడం అనేది సార్జెంట్ కమిటీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా ఇక క్లాస్లో టీచర్ చేసే అన్ని ఏది అడిగినా కూడా సార్జెంట్ రిపోర్ట్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది 40 years అన్నాడు, 44లో 40 years నాకు పడుతుంది అన్నాడు. అది కొంచెం ఫెయిల్ అయింది, తర్వాత కంటిన్యూషన్లో వచ్చింది ఫ్రెండ్స్. తర్వాత చూద్దాం రాధాకృష్ణన్ కమిషన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వాతంత్రం తర్వాత ఫ్రెండ్స్ ఇది 1948, 49 మనందరికీ తెలుసు. దీని ఏంటంటే రాధాకృష్ణ అంటేనేమో దేవుడితో మీరు లింక్ చేసుకోండి, దైవత్వం అనే పదాలు వస్తాయి. ఇక మొదలయార్ కమిషన్కి సంబంధించి మీకు ఇక్కడ కొండ గుర్తులు మీకు ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్, రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ రేపు ఏదైనా సరే కాన్సెప్ట్ పరంగా కొన్ని ఇస్తే ఈ లాజిక్స్ని పట్టుకొని నేను చెప్పేటటువంటి ఈ లాజిక్స్ని పట్టుకొని ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకుంటారన్న ఉద్దేశంతో అని చెప్తున్నా ఫ్రెండ్స్. మొదలయార్ కమిషన్ ఉంది. మొదలయార్ అంటే మొదటి కాదు ఫ్రెండ్స్, తర్వాత అని అర్థం. అంటే 2 అంటే 1952, 53 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చివరిలో 53 ఉంది కాబట్టి 5343 అనేటటువంటి విద్యాస్వరూపం ఉంటుందని మనందరికీ తెలుసు. విద్యాస్వరూపాలు మొత్తం ఒక 3 ఉంటాయి ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు. 10 + 2 + 3 ఏదో ఒకటి, 5343 ఏదో ఒకటి, 5334 అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 5334 అనేది మనందరికీ తెలుసు. NEP 2020 రీసెంట్గా వచ్చింది, అది నా వీడియో ఉంది ఫ్రెండ్స్, చూడండి ఖచ్చితంగా ఫ్రెండ్స్. NEP 2020 మీద బిట్ కన్ఫామ్గా వస్తుంది, ఎందుకంటే రీసెంట్గా అది కరెంట్ అఫేర్స్లో నేను వచ్చు, దేని పరంగా నేను వచ్చు కాబట్టి నా వీడియో ఉంటుంది ఫ్రెండ్స్, అది ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. 5343 అంటేనే మొదలయార్ కమిషన్. 10 + 2 + 3 అంటేనేమో జాతీయ విద్యా విధానంలో వస్తుంది. అదేవిధంగా కొఠారి కమిషన్ మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం మొదలయార్ కమిషన్కి సంబంధించిన మీరు సిఫార్సులను గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ 2 కోడ్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 2 కోడ్స్. ఒకటి ఏంటంటే మొదలయార్కి సంబంధించినటువంటిది ఏదైనా సరే అన్ని మాతోనే వస్తాయి ఆన్సర్స్ అన్ని. మల్టీపర్పస్ స్కూల్ని స్థాపించాలి అన్నది ఎవరు అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్. మల్టీపర్పస్లో మా అనే పదం వచ్చింది కాబట్టి మొదలయార్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మొదలయార్ కమిషన్కి సంబంధించి 2 కోడ్స్ గుర్తుపెట్టుకుంటే ఒకటేమో మాతో సంబంధించి, రెండోది ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మొదలయార్ కమిషన్కి మొదట తర్వాత ఏమొస్తుంది సెకండ్ కదా ఫ్రెండ్స్, అంటే సెకండరీ విద్యా కమిషన్ అని అర్థం. అంటే ఇక్కడ మొదలయార్ కమిషన్కి మరో పేరు సెకండరీ విద్యా కమిషన్ కాబట్టి చిన్న కోడ్ చెప్తా ఫ్రెండ్స్ వినండి. అది కనుక మీరు వింటే ఖచ్చితంగా సిఫార్సులని మీకు వచ్చేసినట్టుగా అంతే. మొదలయార్ అంటేనేమో మనందరికీ తెలుసు మా వచ్చేటటువంటి పదాలని మాతో ఉన్నటువంటి పదాలని మొదలయార్ కమిషన్ మీరు పెడతారు, నో డౌట్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండోది ఏంటంటే మొదలయార్కి మరో పేరు ఏంటంటే ఫ్రెండ్స్ సెకండరీ విద్యా కమిషన్. సెకండరీ విద్యా కమిషన్ అనగానే చిన్న లాజిక్ ఏంటంటే సెకండరీ అనగానే మీరు సెకండ్ క్లాస్లో అని గుర్తుపెట్టుకోండి. ఒక పిల్లవాడు ఉన్నాడు, హార్డ్ వర్క్ చేసిండు, 10th క్లాస్ బాగా చదువుకున్నాడు, 2nd క్లాస్లోనే పాస్ అయ్యాడు అనుకోండి ఫ్రెండ్స్. 2nd క్లాస్లో పాస్ అయినటువంటి పిల్లవాడు, ఆ పిల్లవాడు
మరి మరి ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి అవన్నీ కూడా తన మనసులో ఉన్నటువంటి అవన్నీ కూడా మొదలయ్యారు కమిషన్లో వస్తాయి ఫ్రెండ్స్. ఏంటి అంటే ఇక్కడ చూడండి, సెకండ్ క్లాస్లో పాస్ అయినటువంటి పిల్లవాడిని మనం సెకండ్ క్లాస్లో ఎందుకు పాస్ అయ్యావు అని అడిగితే నాకు మరి సరిగా విద్య నేర్పలేదని, నాకు కొంచెం మరి సరే నాకు ప్రాజెక్టు పద్ధతిలో నేర్పలేదని అడుగుతాడు. సిఫార్సుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రాజెక్టు పద్ధతిలో బోధించాలని చెప్పింది కూడా మొదలయ్యారు కమిషన్. ఇంకా సెకండ్ క్లాస్లో పాస్ అయినటువంటి పిల్లవాడిని ఇంకా అడిగితే నాకు ఇంకా ఎన్ఎస్ఎస్ కానీ స్కౌట్స్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, ఇట్లాంటివి నాకు నడిపించినా సరే నేను ఇంకా ఆటలతో కూడా మంచిగా నేను చదువుకునేవాడిని, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యామని అంటాడనమాట. అట్లా అనుకోండి మీరు. అంటే సెకండ్ క్లాస్లో పాస్ అయినటువంటి పిల్లవాడు మనసులో ఏమేమైతే ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా మీరు సిఫార్సులన్నీ చూడండి మొదలయ్యారు కమిషన్లో ఉంటాయి ఫ్రెండ్స్. అంతేగా అట్లా లాజిక. నేనైతే అలానే చదువుకున్నా. మొదలయ్యారు కమిషన్ అనగానే మాతో వచ్చే పదాలు ఒక 5-6 ఉన్నాయి, 5-6 కంటే ఎక్కువే ఉన్నాయి ఫ్రెండ్స్. సెకండ్ క్లాస్లో పాస్ అయిన పిల్లవాడు మనసులో ఏమేమైతే ఉంటుందో అవన్నీ నేను ఊహించుకుంటూ నేను కోడ్లాగా తయారు చేసుకున్నా, అవన్నీ అందులో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు మొదలయ్యారు కమిషన్ ఖచ్చితంగా సెట్ అవుతాయి. తర్వాత కొఠారీ కమిషన్. కొఠారీ కమిషన్కి సంబంధించి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంతకుముందు మీకు చెప్పిన కోట్లు డబ్బులను గుర్తుపెట్టుకోండి, లేదా పిల్లోని కొట్టి నేర్పడం అని గుర్తుపెట్టుకోండి, లేదా కోరి అంటే పిల్లవాడు కోరికలకు అనుకూలంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లయినా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకుంటే దాన్ని ఈజీగా కొఠారీ కమిషన్కి సంబంధించి 10+2+3 అనే విషయం దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ఉంటుందనేది మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. అలా గుర్తుపెట్టుకోండి. ఇక స్త్రీ విద్యపై జాతీయ కమిటీ అనేది ఫ్రెండ్స్ దీని గురించి ఉంటుంది, నేను అక్కడ చెప్తా. జాతీయ విద్యా విధానం స్టార్టింగ్ వచ్చేసి 68 మన అందరికీ తెలుసు. దాన్ని రివర్స్ రాస్తే 86, 68 పోయింది, 86 పోయింది. మన రీసెంట్గా 2020 వచ్చింది ఫ్రెండ్స్. దాని మీద ఖచ్చితంగా బిట్ అడుగుతాడు ఫ్రెండ్స్. NEP 2020 అడుగుతాడు. మరలా చెప్తున్నా ఫ్రెండ్స్, వెళ్ళేటప్పుడు ఒక్కసారి జస్ట్ అట్లా చూసుకోండి. మొన్న HWలో అడిగినటువంటి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, NEP 2020లో NEP 2020 మీద అడిగిన 2 సెషన్లలో 2 బిట్లు అడిగాడు ఫ్రెండ్స్. ఏ సంవత్సరంలోగా 100% అక్షరాస్యత సాధిస్తాము NEP 2020 ప్రకారంగా అన్నాడు ఫ్రెండ్స్. దానికి ఆన్సర్ వచ్చేసి 2030. చాలామంది 2030, 2040, 2050 రకరకాలుగా ఇచ్చాడు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్, 100లో 2 zeros ఉన్నాయి కాబట్టి మనకు 2 zeros వచ్చే విధంగా చూసుకోండి. అంటే అట్లా అనమాట. అంటే 2024 అయిపోయింది ఫ్రెండ్స్, 25 తర్వాతలో 2 zeros వచ్చేది ఇక్కడే. ఇంకొక సెషన్లో ఏమని అడిగానంటే 50% ఎప్పుడు సాధిస్తామన్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి 2025 ఫ్రెండ్స్. ఎందుకంటే 50లో 5 ఉంది కాబట్టి 25లో 5 ఉంది. అట్లా మొన్న 2 సెషన్లలో 2 బిట్లు అడిగాడు HWలో. ఖచ్చితంగా మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది. DAOలో కూడా అడిగినటువంటి బిట్ జనరల్గా అడిగినటువంటి బిట్ కాబట్టి ఫ్రెండ్స్ మీరు వాటిని కొంచెం దృష్టి పెట్టి ఆ వీడియోని చూడండి. తర్వాత ఇక రామ్మూర్తి, ఇవన్నీ మీకు కంటిన్యూస్. రామ్మూర్తి కమిషన్ ఎలా గుర్తుపెట్టుకుంటే, రామ్మూర్తిలో రీ అని ఉందిగా ఫ్రెండ్స్. రీ అంటే పైన తోకం తీసేసామనుకుంటే 0 వస్తుంది కాబట్టి 90 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కేబ్ కమిటీకి సంబంధించి జనార్దన్ రెడ్డి కేబ్కి సంబంధించి ఫ్రెండ్స్ ఒక 3 బిట్లు ఉన్నాయి, అవి నేను చెప్తా. కేబ్ స్టార్టింగ్ ఎప్పుడు వచ్చింది, మళ్ళీ మధ్యలో ఆగింది, మళ్ళీ తర్వాత ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ కూడా మీకు కంటిన్యూషన్లో చెప్తా. ఇక జాతీయ సలహా కమిటీ అంటేనే ఎస్పాల్ కమిటీకి సంబంధించి మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 1993 ఉంది, తర్వాత చెప్తా. ఇది 1993 అనేది ఫ్రెండ్స్ ఇక్కడ 3 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పిల్లవాళ్ళకి పాలను గుర్తుపెట్టుకోండి. ఎస్పాల్ అంటే జనార్దన్ రెడ్డి కమిటీని ఎలా కోడ్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాటిని కూడా చెప్పేస్తాను నేను, మీకు ఈజీగా చదువుంటారు. నేను చెప్పేటటువంటి లాజిక్స్తో మీకు ఇంకా కొంచెం ఈజీ అవుతుంది అనమాట ప్రిపరేషన్ అనేది. జనార్దన్ రెడ్డి కమిటీని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, జనార్దన్ అంటే జనం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. జనం జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలందరినీ కూడా అంగన్వాడీలకు పంపిస్తారు ఫ్రెండ్స్. చూడండి, అంగన్వాడీ పిల్లలకి ఎక్కువ మంది జనం ఏం చేస్తారంటే పిల్లల్ని స్టార్టింగ్ ఏం చేస్తారంటే అంగన్వాడీకి పంపిస్తారు. తర్వాత ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ తర్వాత విషయం, స్టార్టింగ్ మాత్రం అంగన్వాడీ. జనార్దన్ అనగానే ధన్ అనేది 1 లాగా పలుకుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇది 1991. ఈ కేబ్ కమిటీ 1991 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ 2 ఉంది, నాకు అర్థం కాలేదు. ఇది జనార్దన్ రెడ్డి కమిటీ మాత్రం 1991, అది కమిషన్కి సంబంధించి, అది గుర్తుపెట్టి కేబ్ కమిటీకి సంబంధించి అయి ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇట్లా జనార్దన్ అంటే 1 అని గుర్తుపెట్టుకుంటే 1991. జనార్దన్ రెడ్డికి సంబంధించి మీరు ఏదైనా సిఫార్సును గుర్తుపెట్టుకోవాలంటే జనం వాళ్ళ యొక్క పిల్లల్ని అంగన్వాడీలకు పంపిస్తారని గుర్తుపెట్టుకోండి. ICDS అనమాట. అంటే దీనికి సంబంధించి సిఫార్సులు ఏమున్నాయంటే అంగన్వాడీని అభివృద్ధి చేయాలని, అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలని, అట్లా తర్వాత ఇంకా అంగన్వాడీకి సంబంధించి టీచర్లను ఎక్కువగా నియమించాలని, ఇట్లా జనాలకు సంబంధించింది అలా గుర్తుపెట్టుకోండి. ఈజీ ఫ్రెండ్స్. ఆచార్య రామ్మూర్తి కమిటీ ఇక్కడ ఏం గుర్తుపెట్టుకుంటారంటే రాముడు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ రాముడు సీతనే వెతకడానికి లైట్తో ఎన్లైటన్ అనే పదం వస్తుంది ఇంగ్లీష్లో. ఆ నివేదిక ఆధారంగా దీన్ని తీసుకోవడం జరిగింది. అట్లా గుర్తుపెట్టుకో, రాముడు టార్చ్ లైట్తో సీతని వెతుకులాడని గుర్తుపెట్టుకోండి. లేకపోతే హనుమాన్ హ్యూమన్ అని గుర్తుపెట్టుకోండి. రామూర్తిలో రీ ఉంది కాబట్టి చివరిలో జీవురా అని గుర్తుపెట్టుకోండి. మరి రాముడు సీత కోసం వెతుకులాడుతున్నాడు కాబట్టి ఇదంతా స్త్రీలకు సంబంధించింది ఫ్రెండ్స్. స్త్రీలకు సంబంధించి ప్రతి పాయింట్ కూడా రామూర్తే. మీరు అంతే ఫ్రెండ్స్. రేపు ఒకవేళ ఏదైనా స్త్రీలకు సంబంధించి, ఆడపిల్లలకు సంబంధించి ఇట్లా కనుక ఆడవాళ్ళు, అమ్మాయిలు, స్త్రీలు అనే పదం కనుక వాడితే ఆచార్య రామూర్తి కమిటీ, జనార్దన్ రెడ్డి కమిటీ అంటే మీరు కన్ఫ్యూజ్ కానవసరం లేదు. రాముడు సీత కోసం కాబట్టి స్త్రీలు అంటే రామూర్తి అంతే, అయిపోయింది. అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతేగా.
జనార్దన్ రెడ్డి అంటేనేమో జనార్దన్ అంటే 1 అని గుర్తుపెట్టుకున్న 1991 జనార్దన్ అంటే జనాల యొక్క పిల్లల్ని అంగన్వాడీలు పంపిస్తారు, అంగన్వాడీ టీచర్లు నియమించడం, వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదంతా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతేవిధంగా ఎస్ఎంసీ కమిటీలు ఇవన్నీ ఉంటాయి, మీకు కంటిన్యూస్లో చూపిస్తా ఫ్రెండ్స్. చాలా వరకు మీకు అన్ని లాజిక్గా చెప్పడం జరిగింది. ఇక విద్యా ధ్యేయాలు మరియు ప్రకార్యాలు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. ఇదంతా తెలిసిందే, నేను ఇదంతా తత్వశాస్త్రం, ఇదంతా కూడా ఫిలాసఫీ అంటే ఫిలోస్ అనేది, అదేవిధంగా సోఫియా. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఫిలాసఫీ అనేటటువంటిది, ఫిలోస్ అదేవిధంగా సోఫియా అనేవి లాటినా గ్రీకా కన్ఫ్యూజ్ అవుతారు. నో ఫ్రెండ్స్, ఇది గ్రీకు అని గుర్తుపెట్టుకోండి. ఫిలోస్ కానీ సోఫియా కానీ గ్రీకు అని గుర్తుపెట్టుకోండి. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఫిలోస్ అంటే మరి మన దాన్ని ఏమంటారు ఫ్రెండ్స్ ఇక్కడ? ఫిల్లోస్ అంటే పిల్లో, మన దిండు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మరి గ్రీకుకి సంబంధించి ఫిలోస్ అంటే ఫ్రెండ్స్ అట్లా కాకుండా నేను జనరల్గా ఎలా గుర్తుపెట్టుకున్నా అలా కాదు ఫ్రెండ్స్. ఇక్కడ ఫిలోస్ అంటే పిల్లి అని గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. నేనైతే అప్పట్లో పిల్లి, మా మేడం కూడా ఎలానే చదివింది పిల్లి చూడండి. సహజంగా ఏం చేస్తుంది, దాని తల మీద మనం సహజంగా చిన్న పిల్లలకి పైన చేతులలాగా ఎలా అనిపిస్తాం, మనం ఎలా నిమురుతూ ఉంటాం ఫ్రెండ్స్. అట్లా గీకుతా అన్నట్టు, ఇట్లా గీకటం అన్నట్టు గుర్తుపెట్టుకున్నాను. ఏదో హాస్యంగా ఫ్రెండ్స్ అంతే. రేపు ఒకవేళ ఫిలోస్ సోఫియా అనగానే లాటినా గ్రీక్ అనగానే మనకు బల్బులాగా వెంటనే వెలుగుతుంది. ఫిలోస్ అంటే పిల్లి అనగానే అది ఏం చేస్తుంది, లేదా తన చేతితో తనే ఏం చేస్తుంది, గీక్కుంటుందని గుర్తుపెట్టుకోండి హాస్యంగా. ఏదో హాస్యం కోసం ఫ్రెండ్స్, మనకు బిట్ రావడం కోసం. అట్లా కన్ఫ్యూజ్ కాకుండా లాటినా గ్రీక్ అంటే మనకి ఎటువంటి కన్ఫ్యూజ్ అనేది ఉండదు. ఇది సోఫియా అంటే జ్ఞానం ఇవన్నీ అవసరం లేదు. దాని జోలికి నేను వెళ్ళాలని కొంచెం ఫాస్ట్గా వెళ్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకుముందే మీకు అన్ని సిఫార్సులకు సంబంధించి అన్ని మీకు ఎందుకు చెప్పానంటే అవి చాలా అవసరం కాబట్టి ఫ్రెండ్స్. ఇక్కడ స్పెన్సర్ అంటే మీకు ఇంతకుముందు చెప్పిన వ్యక్తి యొక్క సంపూర్ణమైనటువంటి జీవితానికి కావాల్సిన అన్నీ కూడా మీకు అక్కడే దొరుకుతాయని చెప్పా. రష్యల్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? రష్యల్ అంటే సెల్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సెల్ ఇప్పుడు మనకి మన నిజ జీవితంలో సెల్ లేకపోతే మన జీవితమే నడవదు అనమాట. మన అంతిమ లక్ష్యం ఏదైనా సరే అసలు సెల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రష్యల్ని సెల్తో లింక్ చేసి చదువుకోండి ఫ్రెండ్స్, ఈజీగా ఉంటుంది. తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ అవసరం లేదు, జనరల్గా ఉన్నాయి కూడా, ఇది కూడా చదవని అవసరం లేదు ఫ్రెండ్స్. ఇదంతా కూడా అవసరం లేదు. ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది మిత్రులు ఇంకా మరి రీసెంట్గా బిఎడ్ అయినటువంటి మిత్రులకి మరి వాస్తవానికి పాపం నిజంగా వాళ్ళకైతే చాలా తక్కువ టైం ఉంది. తక్కువ టైంలో ఇంకా టెన్షన్ పడుతున్నారు. ఎటువంటి టెన్షన్ పడకుండా ఫ్రెండ్స్ చదివిన వాటిని చదవండి, కొత్తగా వాటి జోలికి వెళ్ళొద్దు. మీకు ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ వీడియోని కనీసం ఈ వీడియో అన్న మీకు కొంతవరకన్నా రేపు మీకు ఎగ్జామ్లో ఉపయోగపడితే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫ్రెండ్స్. దానికోసం ఇవన్నీ లాజిక్లు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఇస్తే మీకు ఈజీగా ఉంటుందని బుక్ మొత్తం సుమారుగా ఇది ఒక 4-5 వీడియోలు చేయాల్సినటువంటి ఈ బుక్ని ఒకే వీడియోలో మీకు క్విక్ రివిజన్గా ఎందుకు ఇస్తున్నానంటే కొంచెం ఓపిక చేసుకొని మీకు చాలా ఉపయోగపడాలని, కొంతవరకైనా మీకు యూజ్ అయితే మరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకోసం మీకు ఈ వీడియోని చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, జాన్ డూయి ఇంతకుముందే చెప్పా ఫ్రెండ్స్. మీకు ఇక్కడ చేయడం అనే పదం కనిపిస్తే, డెమోక్రసీ ప్రజాస్వామ్యం అనే పదం కనిపిస్తే, సూక్ష్మం అనే పదం కనిపిస్తే, సూక్ష్మం అనే పదం మొన్న హెచ్డబ్ల్యూలో అడిగాడు ఫ్రెండ్స్. సూక్ష్మమైనది, చిన్నది అనే పదం అడిగాడు. జాన్ అంటే హిందీలో ప్రాణం ఫ్రెండ్స్. ప్రాణం అనేది మనిషి ప్రాణం చాలా చిన్నదని గుర్తుపెట్టుకోండి. సూక్ష్మం అన్నా, చిన్నది అన్నా, చేయడం అన్నా, ప్రయోగశాల అన్నా, డూ అంటే డూ కదా ఫ్రెండ్స్. ఇట్లా ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ అన్నా, ఇట్లాంటి పదాలు ఇస్తే 100% డూయి జాన్ డూయి అని గుర్తుపెట్టుకోండి అంతేగా. చేయడం అనే పదం వస్తే జాన్ డూయింగ్ అంతే. తర్వాత కంటిన్యూస్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ విద్యా లక్ష్యాలను ప్రధానంగా 2 రకాలుగా ఉన్నాయి, వైయక్తిక లక్ష్యాలని, సామాజిక లక్ష్యాలు. ఇవన్నీ మీకు జనరల్గా మీరు చూసేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మామూలు జస్ట్ నేను ఇట్లా హైలైట్ చేశాను. కన్ఫ్యూజ్గా ఉన్నవాటే ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ థామ్సన్, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. థామ్సన్ అకాడమీ బుక్లో ఉంది. ఇది చాలామంది చదవరు, రేపు ఎగ్జామ్లో ఇస్తే కన్ఫ్యూజ్ అవుతాం. మరి థామ్సన్ అనగానే ఇందులో సన్ అని గుర్తుపెట్టుకోండి. పిల్లవాడు ఏం చేస్తాడు, తను ఎప్పుడు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు, చాలా మంచిగా హ్యాపీగా బ్రతుకుతాడని గుర్తుపెట్టుకోండి. ఆనందదాయకం అనగా థామ్సన్, సన్ అని గుర్తుపెట్టుకోండి. సన్ అనే పదం గుర్తుపెట్టుకుంటే అది ఈజీ ఫ్రెండ్స్ అంతే. తర్వాత వచ్చేసి ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మనోవైజ్ఞానికమైన ప్రగతిశీల దృక్పథం అని, ఆధ్యాత్మిక దృక్పథం అని. స్వామి వివేకానంద ఇంతకుముందే చెప్పాక ఫ్రెండ్స్. స్వామి అంటే ఏమో దైవాంశ అనే పదం కనపడితే వాళ్ళే. మనకున్నది ఇద్దరు స్వామి వివేకానంద, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇద్దరు దేవునితో లింక్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతే. ఇక సాంప్రదాయక విద్యాధ్యాయాలు ఏమున్నాయి, జస్ట్ మీరు సైడ్ ఎండింగ్లను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, లోపల మ్యాటర్ కూడా అవసరం లేదు. సాంప్రదాయకమైన విద్యాధ్యాయాలంటే ఇదంతా చదవని అవసరం లేదు, జస్ట్ జ్ఞానం కోసం విద్య, జస్ట్ అట్లా. రేపు వాడు సరి అయినది కాదు అన్నప్పుడు మన ఎగ్జామ్లో చాలా బిట్స్ వరకు సొంతంగా చేసేవే ఉంటాయి ఫ్రెండ్స్ అంతే. ప్రశాంతంగా మీరు ఎగ్జామ్ రాయండి అంతేగా. అంటే మీరు అప్పటికప్పుడు ఆలోచించి చేసే బిట్లు చాలా ఉంటాయి. ఈ మధ్యకాలంలో అన్నీ అలానే ఇస్తున్నాడు, టెక్స్ట్ బుక్లో ఉన్నదానికంటే కూడా అట్లా కాన్సెప్ట్ ఓరియంట్లో ఇస్తాడు. కాబట్టి జ్ఞానం కోసం విద్య, శీలం కోసం విద్య, వృత్తి కోసం విద్య, సాంస్కృతిక వారసత్వం కోసం విద్య, ఇట్లా ఇవన్నీ విరామకాలం ఇంపార్టెంట్. ఆత్మ సాక్షాత్కారం, మానవత్వం కోసం జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ నేనేం చెప్పను, ఏమైనా కొంచెం ఇంపార్టెంట్ బిట్లు వస్తే చెప్తే ఇక్కడ ఇంపార్టెంట్ ఉంది ఫ్రెండ్స్. ఈ ఏరియాలో నుంచి ఎగ్జామ్ ఖచ్చితంగా ఎగ్జామినర్ బిట్ ఇవ్వచ్చు. ఒకటేమో హెర్బాట్, అదొకటి ఇవ్వచ్చు. రెండోది సోక్రటీస్, గాంధీ, ఎన్ని ఉన్నాయి చూడండి. రేమాండ్, ప్రతిదానికి కోడ్ చెప్పేసి వదిలేస్తా ఫ్రెండ్స్ అంతే. జస్ట్ ఒక కోడు, దానికి ఉన్న కీవర్డ్. హెర్బాట్ అంటేనేమో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్, ఇక్కడ హెర్బాట్ అంటేనేమో ఆర్ట్ అనే పదం గుర్తుపెట్టుకోండి, హార్ట్ అనే పదం గుర్తుపెట్టుకోండి. లేకపోతే హెర్బాట్లో హెర్బార్షియన్ సోపానాలు మనందరికి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, హెర్బార్షియన్ సోపాలు అట్లనే గుర్తుపెట్టుకో. లేదా హెర్బాట్ అంటేనేమో ఆర్ట్ అని హెర్బాట్ అంటే హార్ట్ లాగా గుర్తొస్తుంది. లేదా హెర్బాట్ అంటేనేమో హెడ్ అనే పదం కూడా గుర్తొస్తుంది.
మన హెడ్ అనేది ఎప్పుడైనా సరే నైతికంగా ఆలోచిస్తుంది, ఆదర్శంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. హెర్బర్ట్ అంటే హెడ్, లేదా ఆర్టిస్టులు చూడండి, వాళ్ళు ఎప్పుడు కూడా ఆదర్శంగా ఉంటారు, నైతికంగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. అంతే. ఎందుకంటే మనం ఇంకేమైనా మీకేమైనా వేరే విధంగా గుర్తొస్తే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సోక్రటీస్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సోక్రటీస్ అంటే అంతిమ ధ్యేయం విలువలను నిలబెట్టడం అనే పదం ఉంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సోక్రటీస్ని మీరు 2 రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతకుముందు మీకు చెప్పాను, సోకు అనే పదంతో లింక్ చేయొచ్చు. సోక్రటీస్ని సీక్రెట్గా మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. లేదా సోక్రటీస్లో మధ్యలో చూడండి, క్రటి అంటేనేమో కట్టెలు అని గుర్తుపెట్టుకోండి. క్రటి అంటేనేమో కట్టెలు. సహజంగా చూడండి, మన ఇళ్ళ దగ్గర కానీ ఏదైనా కట్టెలు కానివ్వండి, చెక్కలు కానివ్వండి, ఒక ఎత్తుగా మనం నిలబెడతాం అనమాట. ఒకదానికి పేరుస్తాం, పల్లెటూళ్ళలో పేర్చడం అంటారు. నిలబెట్టడం అనే పదం వస్తే మాత్రం సోక్రటీస్లో అట్లా గుర్తుపెట్టుకోండి. లేదా మంచి సోగ్గా ఉన్న వాళ్ళని ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మరి బయట నిలబెడతారని గుర్తుపెట్టుకోండి క్లాసులో. అట్లా ఏదో హాస్యంగా మనం వంతు గుర్తుపెట్టుకోవడానికి అదొక టెక్నిక్ అనమాట. సోగ్గా ఉన్న వాళ్ళని లేదా సోగ్గా లేని వాళ్ళని నిలబెట్టారు బయట, అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సీక్రెట్గా ఏదైనా పని చేస్తే వాళ్ళని బయట నిలబెట్టారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గాంధీజీ అంటే మనందరికీ తెలుసు, ప్రవర్తన నిర్మాణం. రేమాంట్ అంటే మీరు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. రేమాంట్ అంటే రేనాల్డ్స్ పెన్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రేనాల్డ్స్ పెన్ అందరికీ తెలుసు కదా, అది ఓల్డ్ టైప్ అనమాట. అది మన వైఖరిని తెలియజేస్తుంది. అంటే ఒక రేనాల్డ్స్ పెన్ కనుక మనం పాకెట్లో పెట్టుకొని బయటికి వెళ్తే అది మన యాటిట్యూడ్ని తెలియజేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. రేమాంట్ అంటే అట్లా గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఇష్టం ఫ్రెండ్స్ ఎట్లా. ఒకవేళ కొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారు, రేమాంట్ అంటే ఏదో లాంగ్వేజ్లో అరుస్తూ ఉంటారు, రే అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్, అంటే వాళ్ళ యొక్క వైఖరి అది. అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీ ఇష్టం, ఎలాగైనా బిట్ రావడానికి ట్రై చేయండి. ఈ ఏరియా మాత్రం చాలా ఇంపార్టెంట్. వృత్తి కోసం విద్యని ఇవన్నీ మీకు చెప్పండి ఫ్రెండ్స్. గాంధీజీ పని విద్య ఇవన్నీ మీకు అవసరం లేదు. విరామకాలం ఇవన్నీ ఇంతకుముందు వచ్చినాయి ఫ్రెండ్స్. తర్వాత ఇవన్నీ చెప్పను, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. బెర్ట్రాండ్ రస్సెల్ ఇంతకుముందు చెప్పా ఫ్రెండ్స్. రస్సెల్ అంటే సెల్ అని గుర్తుపెట్టుకోండి. మన మనుగడే కష్టంగా ఉంది, సెల్ లేకపోతే అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ మీకు ఈజీనే. జస్ట్ ఇట్లా క్విక్ రివిజన్ లాగా మీకు ఫాస్ట్గా లాగిస్తున్నా ఫ్రెండ్స్. ఇవన్నీ అంతర్జాతీయ అవగాహనతో ఇవన్నీ జనరల్గా ఉండేవి, అంత అవసరం ఏమీ లేదు. నేను చెప్పేటటువంటి పాయింట్సే కొంచెం హైలైట్గా ఉంటాయి. ఇక తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ కంటిన్యూషన్గా. ఇక వ్యవహారిక సత్తావాదం అంటే మనందరికీ తెలుసు, జాన్ డూయి అని అందరూ మన సైకాలజీలో కూడా వస్తుంది కాబట్టి అదంతా అంత అవసరం లేదు. తర్వాత ఇక మొదలయ్యారు కమిషన్ ఇంతకుముందే చెప్పాక ఫ్రెండ్స్. మొదలయ్యారులో మాతో వచ్చే పదాలే సగం ఉంటాయని. 3